హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జాన్ కుకింగ్. ఈరోజైతే నేను రంజాన్ స్పెషల్ అందరి ఫేవరెట్ మటన్ హలీం అయితే తయారు చేస్తున్నాను. సో దీనికి కావాల్సినవి గోధుమ రవ్వ, ఇంకా బాస్మతి రైస్, బాదం పప్పు, గోధుమలు, బార్లే, ఇంకా పచ్చనగపప్పు, తినే శనగపప్పు, ఇవన్నీ కూడా మినప్పప్పు. అది స్టిక్కీనెస్ కోసము మినప్పప్పు అయితే యాడ్ చేయాలి, బార్లే కూడా. సో ఇవన్నీ ఒక 3 hours 4 hours ముందే నానపెట్టుకోవాలి. కందిపప్పు కూడా ఇవన్నీ కలుపుకొని అట్లాగే మళ్ళీ వాష్ చేసుకోవాలి, నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇదంతా స్టిక్కీనెస్ కోసం యాక్చువల్గా యూస్ చేయాలి, ఇంకా మంచిగా రుచిగా ఉండడానికి. సో మటన్ యాక్చువల్గా దీంట్లో కొద్దిగా కొవ్వు తీసుకొని మటన్ని బాగా కడుక్కొని కొవ్వు కూడా యాడ్ చేసేంత వరకు తీసుకోవాలి. సో క్వాంటిటీ అయితే నేను 750 grams మటన్ కోసము ఒక చిన్న బౌల్లో అన్నీ తీసుకున్నాను. ఇవి మసాలాస్, బిర్యానీ మసాలాస్, షాజీరా, ఇంకా ఏలక్కాయలు, ఇది లోంగ్, లవంగము అంతా కూడా ఇవన్నీ వేసుకొని, సో ఫస్ట్ ఒక కుక్కర్లో అయితే నెయ్యి, నేనైతే బటర్ వేసుకున్నాను. బటర్ ఆప్షనల్. నెయ్యి ఇంకా నూనె ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ఫుల్ ఆనియన్ అయితే కట్ చేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అది కూడా ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోకూడదు, కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు వేపుకొని ఇంకా దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో ఈ మటన్ హలీం అయినా చికెన్ హలీం అయినా చేయడానికైతే చాలా కష్టము, చాలా ఎనర్జీ ఉండాలి. సో దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 tablespoons అయితే నేను వేసుకున్నాను. ఇది తినడానికి చాలా ఈజీ, బట్ చేయడానికి చాలా ప్రాసెస్ అండి. కొద్దిగా నిదానంగా చేయాలి, అంత క్వాంటిటీ ప్రకారం చేసుకోవాలి, అప్పుడే మీ హలీం అనేది బాగా టేస్టీగా ఉంటుంది. సో బాగా కలర్ వచ్చేంత వరకు మీరు ఇది వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దీంట్లోకి కడుక్కొని పెట్టుకున్నారు కదా మటన్, దాంట్లో మళ్ళీ మీరు మటన్లోకి పసుపు, ఉప్పు వేసి కడగకూడదు, జస్ట్ మటన్ని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే మీకు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, ఇంకా ఒక మీకు తగినంత 2 tablespoons వచ్చేసి కారం వేసుకోవాలి. కారపొడి, గరం మసాలా అట్లాగే మీరు వేసుకోవచ్చు. నేను మీకు ఇందాక చూపించాను కదా, అవన్నీ వేసుకున్నాను. అట్లా అయితే బాగుంటుందని. ఇంకా ఒక 3 or 2 ఇది గ్రీన్ చిల్లీస్, అదే పచ్చిమిరపకాయ వేసుకోవాలి. పచ్చిమిరపకాయ వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇంకా ఉప్పు తగినంత వేసుకొని మంచిగా ఉడకపెట్టాలి. ఫస్ట్ ఒక విజిల్ వచ్చినాక ఎక్కువ మంట పెట్టి ఉడికించాలి, బట్ దాని తర్వాత సన్న మంటలో ఉడకపెట్టాలి మటన్ అయితే. సో ఇందులోకి మీరు రోజ్ వాటర్ నేను వేసాను, రోజ్ పెటల్స్కి బదులు మీరు రోజ్ వాటర్ కొద్దిగా వేయాలి, తర్వాత మళ్ళీ వేయాల్సి యాక్చువల్గా. సో ఇలాగ దానిపైన ఉన్న నూనెని తీసి పెట్టుకోవాలి, ఎందుకనేది తర్వాత చెప్తాను. సో దాని తర్వాత 4-5 గంటలు నానబెట్టుకున్న దాన్ని నేను అదే కుక్కర్లో ఏదైతే మటన్ ఉందో పక్కన తీసేసి, సో దాంట్లోకి ఇదంతా వేసుకొని వాటర్ వేసి ఒక 2 or 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టాలి, బాగా తిక్కగా అయ్యేంత వరకు. చూడండి, ఇంత మంచిగా మటన్ అయితే ఉడకాలన్నమాట. చూడండి ఎంతగా అసలు స్మాష్ చేస్తే అసలు మటన్ అనేది ఇదే అయిపోవాలన్నమాట. ఇలాగా మటన్లో నుంచి ఎముకలు తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఓన్లీ మటన్, అదంతా వాటర్ కూడా పక్కన పెట్టుకొని మటన్ కూడా పక్కన పెట్టుకోవాలి. సో ఓకేనండి, ఇది ఉడికిపోయింది. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా మ్యాష్ చేసుకొని తర్వాత మిక్సీ వేసుకొని ఇంత బాగా మెత్తగా ఇంకా చేయాలి. నేనైతే కొద్దిగా మెత్త చేశాను, ఇంకా మెత్తగా చేయాలన్నమాట పేస్ట్ని. సో ఇందాక చెప్పాను కదా, మటను ఇంకా వాటర్ అన్నమాట, ఆ రెండింటిని కలిపేసి ఎముకలు తీసేసిన తర్వాత సో ఇంతగా మంచిగా స్మాష్ చేసుకోవాలి. అంతా కూడా చూడండి ఎట్లాగా మ్యాష్ చేసాలో, మటన్ అంతా కూడా దాంట్లో కలిసిపోయిందనమాట. దాని తర్వాత ఆ మిక్సీ చేసుకున్నాను కదా, ఆ మిక్స్ని అంతా దీంట్లో కలిపేసి బాగా రుబ్బాలి, బాగా మిక్స్ చేయాలి. ఎంతగా మిక్స్ చేయాలంటే చాలా 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 మిక్స్ చేయాలి, మీ చెయ్యి అయితే నొప్పి తీస్తుంది అనమాట. సో ఇదేనండి ఎనర్జీ కావాలనింది, నేను తినడానికైతే ఈజీ. సో ఎంత బాగా మీరు మిక్స్ చేసి అది చేస్తే బాగా మంచిగా ఉంటుంది. 1 కప్పు పాలు వేసుకోవాలి.
ఇంకా రోజ్ వాటర్. యాక్చువల్గా రోజ్ పెటల్స్ అయితే మంచిగా ఉంటుంది, నా దగ్గర లేవు కాబట్టి రోజ్ వాటర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను. పాలు ఎందుకు వేసానంటే రుచిగా బాగుంటుందని, రుచికి బాగుంటుంది పాలు వేస్తే. సో మీరు మళ్ళీ ఎక్కువ పాలు వేయకూడదు, జస్ట్ హాఫ్ కప్పు పాలు వేసుకున్నాను నేను. ఇంకా మంచిగా కలపాలండి దాన్ని. స్టవ్ మీద మీడియం అంటే చాలా సన్న మంట మీద బాగా ఇది చేయాలి. మళ్ళీ మీరు ఒకసారి చూసుకోవాలన్నమాట మీకు ఉప్పు ఉందా లేదా అని. మీకు ఉప్పు లేకపోతే కొద్దిగా వేసుకొని మంచిగా కలపాలి. ఎక్కువ కలపాలన్నమాట, సన్నగా ఫ్లేమ్ పెట్టి. ఎక్కువ మళ్ళీ పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. దాని తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఇంకా మళ్ళీ పుదీనా కొత్తిమీర వేసుకొని ఇంకా మంచిగా కలపాలన్నమాట. ఎంతగా అంటే అంత బాగా కలపాలి. కలిపిన తర్వాత దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్, ఇంకా ఫ్రైడ్ జీడిపప్పు వేసుకోవాలి. బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో మీరు ఇది దాంట్లో అయినా వేసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చు, లేదు మీరు తినేటప్పుడు అది పైన వేసుకొని కలుపుకొని తినచ్చు అనమాట. అది మీ టేస్ట్ అన్నమాట. సో ఇంతేనండి హైదరాబాద్ హలీమ్. యాక్చువల్గా ఇదేనండి హైదరాబాద్ హలీమ్ అయితే యాక్చువల్గా తయారు చేసే విధానము. సో నేను చూసారు కదా, కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి అసలు ఇది వేసాను అది వేసానని. అట్లా ఉండకూడదు, ఇంకా బెత్తగా పేస్ట్ చేయాలి. ఈ ఇందాక నూనె తీసి పెట్టుకున్నాను కదా, అది రుచి ఇస్తుంది అనమాట మీరు తినేటప్పుడు. అది పైన వేసుకొని తింటే, అందుకే ఇందాక చెప్పాను పక్కన పెట్టుకోవాలి నూనె తీసి. ఇంతేనండి మీ గుమగుమలాడే టేస్టీ మటన్ హలీం హైదరాబాద్ స్టైల్లో రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, షేర్. థ్యాంక్ యూ.